హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు అయితే గుత్తి దొండకాయ చేస్తున్నానండి. గుత్తి దొండకాయ గుత్తి వంకాయ స్టైల్లోనమాట. ఇలాగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దొండకాయలన్నీ పైన కింద ముచ్చుకులన్నీ కట్ చేసేసి ఇలా 4 పీసెస్ లాగా తీసుకున్నానండి. దొండకాయలన్నీ కూడా మీకు చూపించడానికి అయితే ఇక్కడ ఇదిగో 4 దొండకాయలు, ఒక 4 దొండకాయలు ఉంచాను. జస్ట్ ఇలాగా ఒక 4 పీసుల్లాగా కట్ చేసుకోవడమే. మరీ చివరి వరకు కట్ చేసుకోకుండా కొంచెం దానికి గ్రిప్ ఉండాలన్నమాట. కిందని చూసారా, అంతవరకు కట్ చేసుకొని కొంచెం అయితే గ్రిప్ ఉంచుకోవాలి. దొండకాయలోకి స్టఫింగ్ చేసుకోవడానికి, ఉడకడానికి, లోపలికి మసాలా అది వెళ్ళడానికి అన్నీ బాగుంటుంది అనమాట. అలాగా చిన్నది గ్యాప్ అయితే ఉంచుకొని మొత్తం దొండకాయలన్నీ ఇలాగ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మసాలా ప్రిపేర్ చేసుకుందాము. సేమ్ వంకాయకి ఎలాగ స్టఫింగ్ పెడతామో అలాగ స్టఫింగ్ కోసమని మసాలా తయారు చేసుకోవాలి కదా. నేను దానికోసం అయితే 1.5 ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక చిన్నవైతే 3 అలా తీసుకోండి. నేను పెద్దవి కాబట్టి 1.5 తీసుకున్నాను. అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా కరివేపాకు తీసుకున్నాను. ఇంకా ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. 2 టమాటాలు. దానికి కెమెరా పైకి కిందకి కదుపుతూ ఉంటే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఫిక్స్డ్గా ఒక చోట అలా ఫిక్స్ చేశాను. అందుకని ఐటమ్స్ అన్నీ ఇలా పైకి చూపిస్తున్నాను అనమాట. కిందకి చూపించడానికి అవ్వట్లేదు, కదుపుతుంటే అటు ఇటు కదిలిపోతుందండి. ఇంకా ఇప్పుడైతే దీన్ని మసాలా అయితే తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కావాల్సినవన్నీ 1 by 1 వేసుకొని ఇందులోని మసాలా అయితే రెడీ చేసుకోవాలి. సేమ్ గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితేని. నేనైతే మార్నింగ్ సాంబార్ చేశాను. ఇడ్లీలోకి కూడా ఇడ్లీ చేశాను టిఫిన్, దాంట్లోకి సాంబార్ చేశాను అనమాట. ఇంకా సాంబార్కి కాంబినేషన్గా గుత్తి దొండకాయ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఒక 6-7 తీసుకున్నాను. కొంచెం చిన్నది అల్లం ముక్క తీసుకొని దాన్ని ముక్కల్లా కట్ చేశాను. ఇవి అప్పుడైతే వేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంకా 2 టమాటాలు అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత కట్ చేసుకున్నా కూడా అయిపోతుంది. అందుకే ఫస్ట్ అయితే కట్ చేయలేదు. ఇప్పుడు కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ధనియాలు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. స్పూన్ల లెక్కని చెప్పాలంటే ఒక 2 స్పూన్లు అనమాట. ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం అనుకోండి, జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటే ధనియాలు ఒక 2 స్పూన్స్ అనమాట. అలాగా కొంచెం ధనియాలు అయితే ఎక్కువ పడతాయి. ధనియాలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వేగనిద్దాము. ఇవి వేగిన తర్వాత పల్లీలు వేస్తున్నానండి. పల్లీలు ఒక 2 స్పూన్స్ అనుకోండి, స్పూన్ల లెక్కని. నేనైతే ఉజ్జాయింపుని వేసేస్తున్నాను అనమాట. ఏదైనా కొత్త వంటకం ట్రై చేస్తున్నప్పుడు ఎవరైనా సరే కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో చేసుకుంటూ ఉండండి. ఎస్పెషల్లీ అమ్మాయిలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి, ఏదైనా కొత్త వంటకం చేస్తున్నప్పుడు కొంచెం లిమిటెడ్గా చేయండి. వేరే ఆల్టర్నేటివ్ కర్రీ ఏదైనా మీకు బాగా సెట్ అయిన కర్రీ ఒకటి చేయండి. ఇది జస్ట్ ట్రయల్ కోసం అన్నట్టు చేయండి. ఏ వంటకమైనా సరే కొత్తగా ట్రై చేసినప్పుడు కొంచెం చేయండి. ఏమవుతుందంటే టేస్ట్ సెట్ అవ్వలేదనుకోండి, అందరూ ఇంకా వందే మాత్రం పాడినట్టు పాడేస్తారనమాట. అదే బాగా సెట్ అయితే మాత్రం ఎవ్వరూ ఏమీ మాట్లాడరు, ఇంట్లో సైలెంట్గా తినేస్తారు. అది మన అమ్మగారి ఇంట్లో అయితే అలా ఏం కాదులేండి. మనం ఏం చేసినా ఎలా ఉంటుందంటే ఓకే, పిల్ల నేర్చుకుంటుంది, చెయ్యడమే గొప్ప అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ అదే అత్తారింట్లో అయితే ఏంటంటే ప్రతిదీ వంకలు పెట్టడానికే చూస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ కొంచెం ట్రయల్ వేస్తూ ఉండండి అనమాట. తర్వాత అది సక్సెస్ అయితే దాన్ని అలా క్వాంటిటీ పెంచుకుంటూ అలా నేర్చుకోండి వంటలు అనేవి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసాను కదండి. అవి వేగిన తర్వాత పల్లీలు వేసాను. పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కదా, ఒక 6-7 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి వేసేసాను. చిన్న అల్లం ముక్క వేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా కరివేపాకు ఉన్నాయి కదా, అవి వేసుకున్నాను.
ఇప్పుడు దీంట్లోకి నువ్వులు వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు అయితే వేస్తున్నానండి. 3 స్పూన్లు వేస్తున్నాను నువ్వులు. ఫస్ట్ ఎందుకు వేయలేదంటే నువ్వులు ముందే వేస్తామనుకోండి బాగా చిటపట్లాడి పేలుతాయి అన్నమాట. పేలి మీద పడిపోయి కొన్నేమో బయటికి ఎగిరిపోయి అలా అవుతాయి ఆయిల్లో వేసిన వెంటనే. ఇప్పుడు ఇలా వేసామనుకోండి వేగుతాయి, ఇంకా అటు ఇటు చెదిరిపోకుండా ఉంటాయి అన్నమాట. చెదిరిపోయి మీద పడి మనకి అవేంటంటే స్కిన్ మీద అది వేడిది పడింది అనుకోండి మంట వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్లో వేయకుండా ఇలాగ మధ్యలో వేసుకుంటే నువ్వులు ఎంతసేపు వేగవు కాబట్టి బాగానే వేగిపోతాయి, కమ్మగానే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇందులో శనగపప్పు వేయట్లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి. శనగపప్పు కొంతమంది ప్రతి దాంట్లోని వాడతారు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు, ఏమీ వేసుకోకూడదని ఏమీ లేదు. అలాగే దీంట్లోకి ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం వాష్ చేసుకుని ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి మీద కూడా డస్ట్ ఉంటుంది కదండి, అందుకని కొన్ని రకాల వంటలు అయితే అంటే కడిగి వేయడానికి వీలుగా ఉన్నది ఇది పర్వాలేదు, ఇందులో వేయొచ్చులాగా కడిగి అన్నట్టు వాటిలో కడిగేసి వేస్తానన్నమాట. ఇది వేగిపోతాయి కదా, ఎలాగో మనం గ్రైండ్ చేసేస్తాం కదా దీన్ని, అందుకని నేను కడిగి వేసాను. ఇవన్నీ మీకు గ్రైండ్ చేసిన తర్వాత కారం సరిపోయిందనుకోండి కారం వేసుకోక్కర్లేదు. కారం సరిపోకపోతే మాత్రం కొంచెం కారం వేసుకోండి. తర్వాత మీకు మేమంటే కొంచెం కారం తక్కువే తింటాము, పిల్లలు ఉన్నారు కాబట్టి, చిన్నపిల్లలు కదా, పెద్ద కారం అయితే ఎక్కువ తినరు. అందుకని నేను ఒక 7 పచ్చిమిర్చి వేసాను, అలాగే ఒక 6 ఎండుమిర్చి వేసాను, అలాగే టమాటో కూడా వేసాను. ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి. అందులోకి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేస్తున్నాను. దీంట్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకెలాగో అన్నీ వేగిపోయాయి కదా, ఆపేసే ముందు నేను అవి చింతపండు వేసి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని అయితే గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి ఇంకా దొండకాయల్లో స్టఫింగ్ చేశాను. స్టఫింగ్ చేసి ఇవన్నీ వేయిస్తున్నాను అనమాట. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆ స్టఫింగ్ పెట్టిన దొండకాయలన్నీ ఇందులో వేసి వేయించుకోవాలండి. మిగిలిపోయిన ఏమన్నా లాస్ట్లో కొంచెం ఏమైనా మసాలా ముద్ద మిగిలిపోతే కూడా దీంట్లో వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి గ్రేవీ కావాలి కదా, డ్రైగా వేపట్లేదు కాబట్టి గ్రేవీగా రావాలి కదా. గుత్తొంకాయ కూడా ఎలాగొస్తుంది మనకి గ్రేవీగా, లైక్ అలాగేనమాట. గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో స్టఫింగ్ పెట్టగా మిగిలిన పేస్ట్ ఏమైనా ఉంటే అది కూరలో వేసేసి కొంచెం వాటర్ వేయాలండి. ఇది అలా మగ్గబెడితే మాత్రం దొండకాయ ఉడకదనమాట. ఎందుకంటే మనము ఇందులో చింతపండు వేస్తాం కదా, దొండకాయ కొంచెం కూడా ఫస్ట్ ఏమీ మనం వేపలేదు. పచ్చి దొండకాయల్లోనే మసాలా ఇవన్నీ స్టఫింగ్ పెట్టి వేస్తున్నాం కాబట్టి వాటర్ అయితే కంపల్సరీ పడుతుంది. వాటర్ వేసుకొని మగ్గిన తర్వాత లాస్ట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, దొండకాయ ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికిపోతే ఓకే. అంటే కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుంటాం కదా, సిమ్లో పెట్టుకొని దగ్గరికి అవుతున్నప్పుడు పైకి ఆయిల్ తేరుతున్నప్పుడు చూడండి ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చూసుకోండి. అదే టైంలో దొండకాయ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా ఉడకలేదు అనుకుంటే అప్పుడు కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకోండి. దొండకాయ అంతా బాగా ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఫస్టే మనము చింతపండు వేసేసిన గురించి దొండకాయ వేగడం అన్నది కొంచెం టైం పడుతుంది. మనకి వంకాయ లాగా అంత ఫాస్ట్గా అయితే అవ్వదనమాట. కానీ అన్నీ సరి సమానంగా చూసుకొని ఇప్పుడు మూత పెట్టుకుంటే దొండకాయలోకి ఇవన్నీ పట్టాలి కదా, ఉప్పు కారం అన్నీ ఇప్పుడు మనం వేసినవి పడతాయి కాబట్టి ఫస్ట్ మసాలా ముద్దలోకి ఉప్పు సరిపోయినా కూడా ఇప్పుడైతే సరిపోకపోవచ్చు. కూర అంతా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కూర అంతా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి, ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని చూసుకోండి. అదే టైంలో దొండకాయ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి.
అన్నీ ఉడికిపోయాయి, బాగానే ఉంది, సెట్ అయిపోయింది అనుకుంటే దగ్గరికి అయిపోయిన తర్వాత ఆపేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. సూపర్ అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే, చాలా బాగుంటుంది. కొత్తగా చేసుకునే వాళ్ళైతే నేను చెప్పినట్టుగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే చిన్నది కొంచెం క్వాంటిటీలో చేయండి. ఒక 10 దొండకాయలు అలా తీసుకుని దానికి తగ్గ మసాలా ప్రిపేర్ చేసుకుని అలా చేసుకోండి. ఇదేనే కాదు, ఏ వంట అయినా సరే ఫస్ట్ టైం వంట ట్రై చేసే వాళ్ళైతే అలా చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి, గుత్తి దొండకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి సాంబారు. ఇందులో కూడా సాంబార్ పొడి అన్నది హోమ్ మేడ్ అండి, ఇంట్లో చేసిందేనమాట. దొండకాయ ముక్క వేళ్ళతో తుంచి చూపిస్తున్నారు మా వారు ఉడికింది అని. ఓకేనండి, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్